7/11 మూవీ ఇప్పుడే ప్రీమియర్ షో చూడడం జరిగింది. మనకి టీజర్ చూసినప్పుడే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు విఎఫ్ఎక్స్తో కట్టిపడేశారు, బాగా చేశారు. మనం చూస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ బస్ ఇన్ టు దట్ మెషిన్ కానీ, ఈవెన్ వాళ్ళు కొన్ని గ్రాఫిక్స్ కానీ, అంటే సోలార్ సిస్టంలోకి వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా బిలీవబుల్గా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్, హాలీవుడ్ లెవెల్లో ఉంది మూవీ మాత్రం. మూవీ చాలా బాగా వచ్చింది భయ్య. సైంటిఫిక్ థ్రిల్లర్స్లో ఇది కొత్త మూవీ, ఇంతకుముందు ఎప్పుడు చూసిన ఫీల్ రాదు, చాలా కొత్త కాన్సెప్ట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ చేసినట్టుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం అంతా మూవీ చాలా బయలుతో ఉంటుంది. ఇప్పటివరకు రాని కొత్త పాయింట్తో కొత్తతో రాగా ఉంది సినిమా. ఏడా బోర్ కొట్టకుండా మంచి కాన్సెప్ట్ బ్రో మూవీది. సో మూవీ అయితే సూపర్ ఉందన్న, సూపర్ అన్న మూవీ అయితే చాలా సూపర్ ఉంది. అసలు మైండ్ బ్లోయింగ్ సీన్స్ తో తీసినారు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్ లో ఉందన్నమాట. మూవీ అనేది చాలా కొత్తగా ఉంది, చాలా అనుభూతించింది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బ్యాంగ్ అనమాట. ఐ లవ్డ్ ఇట్. సినిమాని మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసారనమాట. మూవీ మాత్రం మామూలు లేదనా, అంటే ఒక వేరే లెవెల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అన్న. ట్రైలర్ చూసినప్పుడే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది సినిమా అనుకున్నాను, కానీ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం మంచి పల్లెటూరు నేచర్ చాలా బాగా తీసారు. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మొత్తం సైంటిఫిక్ గానీ చాలా బాగా తీశారు. ఓవరాల్ మూవీ 7 మంచి హిట్ కొట్టిందని చెప్పొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ట్విస్ట్లు ఏంటి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడ బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే ఇంటెన్సిటీ అయితే చాలా బాగా తీసుకెళ్లారు. సూపర్ గా ఉంది, డైరెక్షన్ అయితే అద్భుతంగా ఉంది భయ్య.